కుంభమేళా తరువాత దేశంలో జరిగే అతిపెద్ద జాతర ఏదైనా ఉందంటే అది మేడారం సమ్మక్క సారాళమ్మ జాతరే. ప్రతి రెండేళ్లకోసారి మాఘమాసంలో 4 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగే ఈ గిరిజనుల జాతరకు హాజరై మొక్కులు చెల్లించుకుంటే సర్వ శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈసారి మేడారం మాస్టర్ ప్లాన్తో మహా జాతరకు కొత్త రూపు తెచ్చింది ప్రభుత్వం. వనదేవతల గద్దెలను రాతితో నిర్మాణం చేసి గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా బొమ్మలను చెక్కించారు. చారిత్రక కట్టడాల తరహాలతో రాతి గోడలతో ప్రాకారం నిర్మింపజేశారు. చరిత్రను భావితరాలు తెలుసుకునే వీలు కల్పించారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మహా జాతరకు పటిష్ట ఏర్పాట్లతో అధికార యంత్రాంగం కూడా సర్వసన్నద్ధమవుతోంది. ఎంతో వైభవంగా జరిగే జన జాతరపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ప్రకృతినే ఆది పరాశక్తిగా కొలిచే అరుదైన క్షేత్రం మేడారం. కీకారణ్యం జాతర వేళ జనసంద్రంగా మారిపోతుంది. ఏడాదంతా దీపధూప నైవేద్యాలు లేకున్నా 4 రోజుల ఉత్సవం కోసం ఏడాదంతా ఎదురుచూపులు చూస్తారు భక్తులు. తెలంగాణ కుంభమేళగా పిలుచుకునే సమ్మక్క సారాళమ్మ జాతర ఈ ఏడాది మళ్లీ వచ్చేసింది. 2 ఏళ్లకోసారి మాత్రమే జరిగే గిరిజన జాతరపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. తెలంగాణలోనే కాదు, దేశంలోనే ప్రత్యేక స్థానం ఉన్న గ్రామం మేడారం. ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకు జరిగే జాతర నమ్మకాలకు, కట్టుబాట్లకు, ఐకమత్యానికి నిదర్శనం. ఆసియా ఖండంలోనే గిరిజనులు జరుపుకునే అతిపెద్ద ఆధ్యాత్మిక సంబురం. ఆదివాసీ గిరిజన జాతులు, తెగల ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మల స్మృతికి చిహ్నంగా జరిగే ఈ జాతర గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే ఏకైక మహావేడుక. మాఘ శుద్ధ పౌర్ణమి, బుధ, గురు, శుక్రవారాల్లో గిరిజనులు జరుపుకునే పండగే మేడారం మహా జాతర. వరంగల్ జిల్లా నుంచి 110 కిలోమీటర్ల దూరంలోని గిరిజన గ్రామం మేడారం తాడ్వాయి మండలానికి 10 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి, సెలయేళ్లు, కొండ మధ్య నెలకొన్న సుందర ప్రదేశమిది. అందమైన ప్రకృతి నిలయం నడుమ మేడారం సమ్మక్క సారలమ్మల క్షేత్రం కొలువై ఉంది. దట్టమైన అభయారణ్యాల మధ్య వంపులు తిరిగిన రహదారులు దాటుతూ వనదేవతలను చేరుకోవాలి. ఈ ప్రాంతంలోనే నార చెట్టు కింద గద్దెపై సమ్మక్క సారలమ్మలు కొలువుదీరారు. వనదేవతలుగా అడవిలో కొలువుదీరి జనాల బాగోగులను చూసుకుంటారని భక్తుల నమ్మకం. ఆపదలో ఆదుకునే దేవతలుగా అవతరించారు సమ్మక్క సారలమ్మలు. జాతరెల్లాలంటే మేడారం బయలెల్లాలంటూ భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న మేడారం జాతరలో కొలువైన సమ్మక్క సారలమ్మలు భక్తుల పాలిట కష్టాలను తీర్చే కలియుగ దైవాలుగా అవతరించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంకు సర్వం సిద్ధమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 1 రోజుల ముందు నుంచే భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. వనదేవతల ఆశీర్వాదం కోసం అమ్మవార్ల దర్శనానికి ప్రతి 2 ఏళ్లకోసారి తరలివస్తామని భక్తులు చెబుతున్నారు. మేడారంలో సమ్మక్క సారాలమ్మకు మొక్కులు సమర్పించే ముందు జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేస్తున్నారు భక్తులు. దీనిపై మరింత సమాచారం మేడారం నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర గిరిజన జాతర అయినటువంటి సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు సర్వం సిద్ధమవుతుంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటి నుంచే భక్తులు పెద్ద ఎత్తున తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అయితే మొదట సమ్మక్కను దర్శించే ముందు ప్రతి ఒక్కరు కూడా సమ్మక్క కుమారుడైనటువంటి జంపన్న వాగుతో ఉన్నటువంటి జంపన్న వాగులో స్నానం ఆచరించిన తర్వాతే సమ్మక్కను దర్శించుకోవడం అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. సో చాలామంది ఇక్కడ భక్తులు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. చిన్నప్పటి నుండి మేము 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి మేము ఈ సమ్మవ్వ తల్లిని బాగా నమ్ముకొని వచ్చాము. ఇక ప్రతి ఏటా వస్తూనే ఉంటాము. మామూలుగా జాతర జరగక ముందు కూడా మేము వస్తాము, మొక్కులు పెట్టుకుంటాము, పోతామండి. మాకు మంచి జరిగింది. మళ్ళీ ఇప్పుడు దర్శించుకోవడానికి వస్తున్నాం. మీరు ఎన్నిసార్లు వచ్చారు మేడారంకు? మీకు ఎట్లాంటి అనుభూతి కలిగించింది ఇక్కడికి వచ్చిన తర్వాత? మేము కూడా చాలా సంవత్సరాల నుండి సంవత్సరం జరిగే జాతరకు వస్తున్నాము. ఇక్కడ వన దేవతల ఆశీర్వాదం ఉండడంతో మాకు అందరికీ బాగా జరుగుతుంది. కొంగు బంగారమే వెలుస్తుంది కనుక ఆ తల్లి దీవెనలు ఉండాలని ప్రతి సంవత్సరము వచ్చి దర్శించుకొని మేము ఆనందంగా ఉంటున్నాము. తల్లికి బంగారం కూడా సమర్పించుకుంటున్నాము. మేము ఇక్కడికి రావడం చాలా సందడిగా ఉంది. మా ఫ్యామిలీ, మా కుటుంబంతో మొత్తం వచ్చాం. మేము చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎప్పుడైనా వస్తుంటారా? ఎవ్రీ 2 ఇయర్స్. ఈ పెద్ద పాపకి అదే నమ్మకం ప్రకారం వెంట్రుకలు తీస్తారు కదా, అలా వచ్చాయి. ఇప్పుడు చిన్న పాప కోసం తీయడానికి వచ్చి
మంది అంటే మీరు బెంగళూరులో నుండి వచ్చారంటున్నారు కదా, మీకు అంత నమ్మకం ఏంటి? సమ్మక్క సారలమ్మని దర్శించుకుంటే మంచి జరుగుతుందని మీరు బాగా నమ్మారా? అంతే కదా, అన్నీ మంచి చేస్తారు, మనకి అనుకున్నది జరుగుతుంది, దేవుళ్ళ నమ్మకం అంతే నిలబెట్టుకుంటారు ప్రతిసారి. మీరు చెప్పండి, ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తుంది? ఇప్పటి వరకు నేను పుట్టినప్పటి నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం వస్తూనే ఉన్నాను. మధ్యలో ఎన్ని దేవుళ్ళు వెలిచినా కూడాను ఈ మేడారం అనేది రావడం అనేది ఒక ఎమోషన్ మాకు. ఇది మా కుటుంబానికి ఇది ఒక ఆనవాయితీ, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడికి రావడం అనేది. నా ఈ 42వ సంవత్సరాల్లో ఇది 20th టైం నేను రావడం అనేది. రోజు కాకతీయ వంశస్థులైన ప్రతాపరుద్రుడు దండెత్తినప్పుడు వీరోచిత పోరాటం చేసినటువంటి జంపన్న సంబంధించినటువంటి అయితే ఆ త్యాగానికి నిదర్శనం ఈ జంపన్న వాగు అనేటువంటిది కూడా ప్రతి ఒక్క భక్తులు నమ్ముతారు. ఆ రోజుల్లో సంపంగి వాగుగా ఉండే, యుద్ధం తర్వాత వీరోచిత పోరాటం తర్వాత అనేక గాయాల పాలైనటువంటి జంపన్న ఇక్కడికి వచ్చి ఆయన తనువు చాలించినారు. సో అప్పటి నుంచి కూడా ఈ వాగులో స్నానం ఆచరిస్తే అనేక రోగాలు నయమవుతాయి, అలాగే వాళ్ళకు మంచి జరుగుతుంది అనేటువంటి భక్తుల నమ్మకం, ప్రగాఢ నమ్మకం ఉంది. సో అప్పటి నుంచి కూడా సమ్మక్కను దర్శించే ముందు ఖచ్చితంగా ఇక్కడ జంపన్న వాగులో స్నానం ఆచరించి సమ్మక్క దగ్గరికి వెళ్తామనేటువంటిది కూడా చెప్తున్నారు భక్తులు. మేడారం జాతరకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ తెలిపారు. మహా జాతరలో విధులు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈసారి మాస్టర్ ప్లాన్తో జాతరకు కొత్త వైభవం వచ్చిందన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ములుగు జిల్లా ఎస్పీ, ఈ స్థానిక ఎస్పీ పాత్ర చాలా కీలకం. ఆయనే సమ్మక్క అయితే వనం నుంచి వచ్చేటువంటి సమయంలో గాల్లో కాల్పులు జరిపి అమ్మవారికి స్వాగతం తెలుపుతుంటారు. సో ప్రస్తుతం ములుగు జిల్లా ఎస్పీగా సుధీర్ ఆర్కే ఖాన్ గారు ఉన్నారు. సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎవ్రీ టైం కూడా ఇక్కడ జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి వాళ్ళే అమ్మవారికి స్వాగతం జరపడం అన్నీ కూడా మీకు ఈసారి ఆ అదృష్టం వరించింది, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ముందుగా నేను రాష్ట్ర ప్రభుత్వంకి ధన్యవాదం చెప్తున్నా, రాష్ట్ర డీజీపీ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఇది చాలా గొప్ప అవకాశం. ఈసారి నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ మా రాష్ట్ర డీజీపీ గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మక్క సారలమ్మ అమ్మవారి సేవ చేయాలంటే అది చాలా అంటే గొప్ప విషయం, అది అందరికీ రాదు. ఈసారి నాకు వచ్చింది కాబట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. తర్వాత ఈసారి మేడారం అంటే చాలా స్పెషల్ ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేడారం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈసారి ఈ టెంపుల్ ప్లస్ మిగతా ఏరియాలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈసారి ఆల్మోస్ట్ 7,000 ట్రైబల్ సింబాల్స్తోని ఈ పెద్ద టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో కాబట్టి భక్తులు కూడా చాలామంది వస్తున్నారు. పోలీస్ శాఖ తరఫున అంటే భక్తులకి అంటే మంచి ఎక్స్పీరియన్స్ కలపడానికి మేము అంటే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా జాతర అంటే 1.5 పైగా భక్తులు ఎక్కడెక్కడి నుంచో పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. సో ఈసారి కూడా 1.5 ప్రజలు వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళకి పార్కింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, దర్శనానికి సంబంధించి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ముఖ్యంగా ఇప్పుడు ఈ భక్తులు అంటే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంతో పాటు మిగతా చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ చాలా రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తారు ప్రతిసారి. ముఖ్యంగా ఇప్పుడు పోలీస్ శాఖ తరఫున మనం చూస్తే ట్రాఫిక్ ఒక చాలా కీలకమైన పాత్ర ఉంటుంది. ట్రాఫిక్ కోసం మనం ఈ రోడ్ మ్యాప్స్, తర్వాత ఈ రోడ్ సంబంధించి అన్ని రిపేర్స్, కొత్త వర్క్స్ కూడా ఆల్రెడీ నడుస్తున్నాయి. ఆల్మోస్ట్ అది దగ్గరికి వచ్చినాయి. కోరికలు నెరవేరుతాయి అనేటువంటి నమ్మకంతో 2 ఏళ్ళకు ఒకసారి జరిగే పండుగకు వస్తూనే ఉంటారు. సో అట్లాంటి పండుగకు ఒక జిల్లా ఎస్పీగా మీకు ఈసారి అవకాశం దక్కింది. మీరు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ పండుగ కోసం? యాక్చువల్లీ ఇది నా 3rd జాతర. అంటే ఇంతకుముందు నేను ఏఎస్పీ ములుగుగా పనిచేశాను, అప్పుడు కూడా అదే ఇది అవకాశం నాకు వచ్చింది. పోయినసారి నేను ప్రొసెషన్ ఇన్ఛార్జ్గా కూడా ఇక్కడ వచ్చి సేవలు చేశాను. ఈసారి నాకు చాలా మంచి అవకాశం దొరికింది అది ఎస్పీగా. అంటే ఇది నా లైఫ్ లాంగ్ మెమరీగా ఉంటుంది. అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర కొలువైనటువంటి ములుగు జిల్లా ఎస్పీగా పనిచేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈసారి నాకు ఈ అవకాశం దక్కడం చాలా అదృష్టంగా భావిస్తున్నానటువంటిది జిల్లా ఎస్పీ మాటల్లో విన్నాం. విడుదల ముత్యంతో కలిసి సాగినటువంటి సాక్షి న్యూస్ అమ్మవారి గద్ద నుంచి. సమ్మక్క సారాళమ్మ భక్తుల మొక్కులు ప్రధానంగా ఎదురుకొళ్ళు.
కోరిన కోర్కెలు తీర్చున్న వనదేవతలకు కోళ్లను ఎగిరేస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. తల్లికి ఒకసారి, బిడ్డకు ఒకసారి ఎదుర్కోళ్లు సమర్పిస్తారు. సమ్మక్క సారలమ్మ అమ్మవారికి ప్రధాన మొక్కు ఇక్కడ ఎదుర్కోళ్ళు అంటారు. సో ఇక్కడ ఎదురుగా నిలబడి కోడిని ఎగిరేస్తారు. ఎగిరేయడంతో అమ్మవారికి ఎవరైతే మొక్కుకుంటారో ఆ మొక్కు తీర్చినట్టు అవుతుంది. సో ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉంటారు. ఏందమ్మా దీని విశిష్టత ఏంటి? ఇక ఏదైనా మంచిది అమ్మవారికి ఆమెకు ఎవడాలగాక తమ్మాన కొయ్యాలుగా ఇడిచి పెడతాం చూడు. ఇగో ఇది కూడా అట్లనే, ఈ అమ్మకు కూడా ఇట్లనే ఇడిచిపెట్టాలి. ఏమంటారు ఇట్లా చేయడాన్ని? ఈ సమ్మక్క సారక్కది ఎదురుగోడు అంటారు. ఎదురుగోడు పిల్ల అమ్మ తల్లి, ఎదురుగోడు పిల్ల ఎగిరేస్తాను నీకు అని ఎగిరేస్తారు. అట్లా అన్నట్టు తల్లిది ఆచారం, వెంకట సంధి ఆచారం. అట్లా దేవుని కాంచి ఎదురుగోడు పిల్ల ఎగిరేస్తాను, తల్లికొక్కసారి బిడ్డకొక్కసారి 2 సార్లు ఎగిరేస్తారు ఎదురుకోడు పిల్ల అని. బాగా బిజీ ఉంది, కాకపోతే మంచి సౌకర్యాలు ఉన్నాయి. అన్ని విధాలు ఎదుర్కోళ్ళ మొక్కులు ఇవన్నీ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము కూడా 2 మేకపోతులతో మొక్కులు చెల్లించుకుంటాం. మీరు అనుకున్న కోరిన కోరిక నెరవేరుతుంది అనేటువంటిది అమ్మవారి ప్రసిద్ధి. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మా కోరికలు 100% నెరవేరుతారు. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను చెప్పేవాడిని ఆ మాసు జాతర అక్కడ ఏముండదని అనుకునేవాడిని. కానీ నేను వచ్చిన తర్వాత 5గురిని తీసుకొచ్చాను. ఈరోజు నేను బస్సు పెట్టి 50 మందిని తీసుకురావడం జరిగింది. నా కోరికలు ఫలించినాయి. ఏ కోరిక మాట్లాడినా నా కోరికలు నాకు ఫలించినాయి కాబట్టి నేను మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. అమ్మవారికి బెల్లం ముద్దలు, ఎదుర్కోళ్ళే ప్రధాన మొక్కులు. అమ్మవారు ఏమి నగలు నట్రలు బంగారం కోరదు. కేవలం అటు అమ్మవారికి నిలువెత్తు బంగారంగా అటు బెల్లం ముద్దలను ఇటు ఎదుర్కోలను అంటే అమ్మవారిని మొక్కుతూ ఒకసారి 2 సార్లు గాల్లోకి ఆ కోడిని ఎగిరేయడం, వాళ్ళ మొక్కులను తీర్చడం, ఇవే అమ్మవారికి ఇక్కడ ప్రధానంగా ఇచ్చేటువంటి. గిరిజన జాతరలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది బంగారం. బంగారం అనగానే పసిడి అనుకునేరు. కానే కాదు, తల్లులకు సమర్పించే బెల్లాన్ని బంగారంగా చెబుతారు. ఏ ఆపద వచ్చినా అమ్మవార్లు ఉన్నారు అనే నమ్మకంతో నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తారు. సమ్మక్క సారలమ్మ అమ్మవారి దగ్గర ప్రధానంగా మొక్కుకునేటువంటి మొక్కు ఎత్తు బెల్లం సమర్పిస్తాననేటువంటిది. కోరిన కోరికలు నెరవేరితే ఎత్తు బెల్లం సమర్పిస్తారనేటువంటిది ఇక్కడ ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం. అమ్మవారికి నగలు నట్రలు, 1000 ఎకరాల భూములు ఇవన్నీ కోరదు. అమ్మవారు కేవలం నిలువెత్తు అయితే బెల్లం ముద్దలు అయితే ఎదుర్కోవాలని మాత్రమే కోరుకుంటుంది అనేటువంటిది ఎప్పటి నుంచో భక్తుల నమ్మకం. సో ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి, ఎందుకు ఈ ఆచారం, మీకు ఎందుకు ఈ నమ్మకం అనేటువంటిది? ఎత్తు బంగారం అంటే మన కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఒక కోరుకున్నాము. అమ్మాయి పుట్టింది, అందు గురించి అని మళ్ళీ ఆమె ఎత్తు బంగారము అమ్మవారికి సమర్పిస్తున్నాము. అంటే అమ్మాయి పుడితే మీరు నిలువెత్తు బంగారం సమర్పిస్తామని మొక్కాము. అందుకే మొక్కినట్లుగా నెరవేరింది కోరిక కాబట్టి మళ్ళీ సమర్పిస్తున్నాము. అంటే ఈ కోరిన కోరిక నెరవేరడం తర్వాత ఎన్ని రోజుల తర్వాత రావాలని ఏమైనా ఉంటుందా? ఎప్పుడైనా రావచ్చు? ఎప్పుడైనా రావచ్చు, సంవత్సరం లోపల రావచ్చు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా రావచ్చు. అమ్మవారు అంటే ఇక్కడ బాగా మా ఈ ఏరియా ప్రజలు తెలంగాణ ప్రాంతాలకు నమ్మకం బాగా. మాకేం కష్టం వచ్చినా, ఆయు ఆరోగ్యాలు ఏవి బాగాలేకపోయినా, ఏ ఆపద వచ్చినా అమ్మవారికి మొక్కుకుంటాం. బంగారం ఇస్తామని అంటాం. అంత బంగారం ఇవ్వలేం, కానీ ఆ బంగారానికి సమానమైన ఈ బెల్లాన్ని అమ్మవారికి మొక్కుగా చెల్లించుకొని అమ్మవారికి సమర్పించుకొని మిగతాది పంచితే మా కష్టాలు తీరి అమ్మవారు కూడా మమ్మల్ని బ్లెస్సింగ్ ఇస్తారని చెప్పేసి నమ్మకం. అమ్మవారికి మొక్కుకున్నందుకు మంచిగానే అవుతుంది. మాకు ఇప్పటివరకు అయితే చెడైతే కాలే. ఫస్ట్ మా పెద్ద బాబు ప్రీటర్మ్ డెలివరీ, అప్పటి నుంచి మొక్కుకుంటున్నాం. ఇప్పుడు కూడా మాది థర్డ్ టైం ఇది బాబు గురించి. సో ఏ కష్టం వచ్చినా అమ్మవారు మా వెంట ఉంటారు. అమ్మ నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ప్రాపర్ మాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కొల్లాపూర్. హైదరాబాద్లోనే ఆల్మోస్ట్ 20 years నుంచి ఉన్నాము. ఇక్కడ ఈ వరంగల్, ఈ ములుగు ఇక్కడ నుంచి కూడా అమ్మవారి గురించి విని అమ్మవారి మీద నమ్మకం ఏర్పడి ఇక్కడ అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి వచ్చాయి. అయితే మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర వద్ద అమ్మవారి దగ్గర ప్రత్యేకంగా మొక్కులు చెల్లించడంలో ప్రధాన మొక్కు నిలువెత్తు బంగారం. అమ్మవారు ఎన్నో 1000 ఎకరాలు బంగారం, డబ్బు, నగలు అడగదు. కేవలం నిలువెత్తు బంగారంగా ఈ బెల్లం ముద్దలు, అలాగే ఎదుర్కోళ్ళు మాత్రమే అడుగుతుంది. సో ఎవరైనా కోరిన కోరికలు నెరవేరిన వాళ్ళు ఖచ్చితంగా వారి నిలువెత్తు బంగారంగా ఈ బెల్లం ముద్దలను అమ్మవారికి సమర్పిస్తారు. మేడారం సమ్మక్క సారాళమ్మలను ఒక్కసారి దర్శించుకుంటేనే జన్మ తరిస్తుంది అని భావించే భక్తులు కోట్లాది మంది. మరి ఆ తల్లులు కొలువైన గద్దెల ప్రాంగణాల్లో 100 ఏళ్లు నిలిచిపోయే సరికొత్త శిల్పకళ అందాలను చెక్కారు.
గిరిజనులు ఆచార సంప్రదాయాలకు తగ్గట్టుగా సమ్మక్క సారాలమ్మ తల్లుల చరిత్ర అందరికీ తెలిసేలా శిల్పులు రాళ్లకు ప్రాణం పోశారు. శిల్పాలు, చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. స్వాగత తోరణాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర. సో దీనికోసం తెలంగాణ ప్రభుత్వం ఈసారి ప్రతిష్టాత్మకంగా దాదాపు 150 కోట్లు ఖర్చు పెట్టి ఆలయ అభివృద్ధి పనులను చేస్తుంది. ఎవరైతే అటు తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఇట్లా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎక్కడా అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఆలయాన్ని పూర్తిగా రూపురేఖలు మార్చేస్తూ అభివృద్ధి చేస్తుంది. మనం చుట్టూ స్వాగత తోరణాలు చూడొచ్చు. ఇవన్నింటినీ కూడా నూతనంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కోట్లాది మంది భక్తులు వచ్చేటువంటి వారికి ఎక్కడ అసౌకర్యం కలగకుండా దాదాపు 4 రోజుల పాటు 2 సంవత్సరాలకోసారి జరిగేటువంటి ఈ జాతరకు దాదాపు 1.5 కోటి పైగా జనాభా వస్తారు. ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు ఇక్కడికి రావడంతో ఇక్కడ పూర్తిగా ఈ పరిసర ప్రాంతాలన్నీ, మేడారం పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోతాయి. సో దానికి సంబంధించి 150 కోట్లతో రోడ్లు కావచ్చు, డ్రైనేజ్లు పూర్తిగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అభివృద్ధి చేస్తున్నాం. ప్రస్తుతం మనం సమ్మక్క సారలమ్మ గద్దెల చుట్టూ ఉన్నటువంటి స్వాగత తోరణాలు వీటన్నింటిని కూడా చూస్తున్నాం. ఇక్కడ చరిత్రను ప్రస్ఫుటించేలా కూడా ఆలయ అభివృద్ధిని కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సమ్మక్క ఆలయ ప్రధాన అర్చకులు చందా కళ్యాణ్ స్వామి ఉన్నారు. చెప్పండి, మీకు సంబంధించి ఏదైతే అమ్మవార్లను పూజించేటువంటి ఎంతమంది ఉంటారు, దానికి సంబంధించి? చాలా టెంపుల్లో గోపురాలు మరియు అర్చనలు, హారతులు లాంటివి ఉంటాయి. ముఖ్యంగా మహాకుంభమేళా ఉన్నటువంటి జాతర సమ్మక్క సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజులు ఉన్నటువంటి అమ్మవార్లకు శిఖరాలు ఉండవు. ముఖ్యంగా చాలా ఇదివరకైతే సమ్మక్క సారలమ్మ ఉంటే గవర్నమెంట్ ఎండోమెంట్ ఆధీనంలోకి పోయిన తర్వాత కొన్ని అన్యోన్యాల కారణాల వల్ల కొన్ని శిఖరాలు పెట్టడం జరిగింది. దాని తర్వాత కొన్ని రీసెర్చ్ తర్వాత అమ్మవారికి సమ్మక్క గోత్రం, సారలమ్మ గోత్రం, పగడే గోత్రం లాంటి ఎవరి గోత్రనామాల ప్రకారంగా వాటి జంతువులు, వాటి వృక్షాలు నిర్మించడం జరుగుతుంది. ముఖ్యంగా అమ్మవారు అంటేనే వనదేవత, అమ్మవారికి వృక్షాలంటే ఎంతో ప్రత్యేకం. సో ఇక్కడ అమ్మక్క సారలమ్మ అమ్మవారి గద్దెల చుట్టూ ఉండేటువంటి ప్రధానంగా వృక్షాలేంటి? కాలక్రమేణా అవి తొలగిపోయాయి, కానీ మళ్ళీ వాటిని ప్రతిష్ఠిస్తున్నారు, వాటిని అయితే నాటుతున్నారు వృక్షాలను, ఇక్కడ ఉండాలి ఖచ్చితంగా అని. సో అటువంటి వృక్షాలేంటి? ఇప్పుడు ముఖ్యంగా అమ్మవారికి వృక్షాలు ప్రతి ఒక్కటి అమ్మవారికి సమ్మక్క తల్లి, సారలమ్మ, పడిద, గోంద్రాలకు ముఖ్యంగా ఆదివాసీ సాంప్రదాయపరంగా మాకు మన ఇప్ప చెట్టు ప్రధానంగా జరుగుతాం. ఏ కార్యక్రమం మేము నిర్వహించినా కూడా ఇప్ప చెట్టు మొదటి ప్రాధాన్యతగా మేము అమ్మవారికి కొలుస్తాం. ఇప్పుడు స్వాగత తోరణాలు కూడా నిర్మిస్తున్నారు కదా, వీటిపైన ఎట్లాంటి డిజైన్స్ ఏర్పాటు చేస్తున్నారు? డిజైన్స్ అంటే ప్రస్తుతానికి అమ్మవారికి ఇప్పుడు ఇది 5వ గుట్టు స్వామి చరణం పైన ఉంది. స్వస్తిక్ అనేది మన గుర్తు. అమ్మవారి అంటే 5వ గోత్రం రాయి భండాని రాజు. ముఖ్యంగా అమ్మవారి కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో ఈ స్టార్ అనే గుర్తుతో ముగ్గు వేయటం, అమ్మవారి చేయటం అనే కార్యక్రమం ఇస్తాయి. స్వస్తిక్ అనేది మనం మొదటగా ఈ కార్యక్రమం ఎడమ నుంచి కుడి నుంచి ఎడమ నుంచి భాగంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే సైన్స్ ప్రకారంగా భూమి గుడ్డి స్వస్తిక్ అనే గుర్తుంటుంది. మా ఆదివాసీ సంస్కృతి ప్రకారంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నృత్య జరగటం జరుగుతుంది. అమ్మవారి కార్యక్రమంలో నైటు జాగార కార్యక్రమంలో ఈ సింబల్గా గుర్తించడం జరుగుతుంది. సమ్మక్క సారలమ్మల ఆలయ చరిత్ర, ఇక్కడ ప్రాంతానికి సంబంధించినటువంటి పూర్తి వైభవం, చరిత్ర గురించి తెలియజేయడానికి ఇక్కడ సమ్మక్క సారలమ్మ గద్దెల చుట్టూ కూడా ఉన్నటువంటి స్వాగత తోరణాలపైన ఇటువంటి చిత్రాలను కూడా ఇక్కడ పొందుపరిచారు. సో వీటికి సంబంధించి దీనివల్ల అయితే ఫ్యూచర్ భవిష్యత్ తరాలకు కూడా ఇక్కడ ఉండేటువంటి చరిత్రను తెలియజేయడానికి ఎన్నో ఏళ్ళుగా దీన్ని ఇక్కడ పదిలంగా ఉంచడానికి ప్రస్తుతం ప్రభుత్వం ఈ స్వాగత తోరణాల ద్వారా ఈ చరిత్రను చెప్పడానికి ఈ మొత్తం వీటిని నిర్మిస్తుందని చెప్పవచ్చు. ఇది వాటి మేడారం మహాజాతరకు సంబంధించిన స్పెషల్ ఎడిషన్. స్టే ట్యూన్ టు సాక్షి.